శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-2025 క్రోధినామ సంవత్సర రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్య అవమానాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశికి ఈ సంవత్సరం మే 1వ తేదీ వరకు గురుడు జన్మరాశిలో ఉంటాడు. తర్వాత సంవత్సర కాలం అంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. అట్లాగే రాహు వ్యయమైనటువంటి మేన రాశి 12వ రాశిలో ఉంటాడు. శని ఏకాదశిలో ఉంటాడు. ఫలితాలను కూడా మిశ్రమంగా ఉంటాయి. గురుశనిలో బలం ఉంది కాబట్టి కొంత అనుకూలమైన చెప్పాల్సి ఉంటుంది. అయితే వ్యయంలో ఉన్నటువంటి రాహు అనుకోని ప్రయాణాలు, అలసట, శారీరక శ్రమ, అధిక వ్యయం, కొంచెం అంతర్గతమైనటువంటి శత్రువులు ఏర్పడే వాతావరణం ఉంటుంది. అట్లాగే ఆదాయం వచ్చేసరికి 8, వ్యయం వచ్చేసరికి 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వాళ్ళు తరచూ శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకున్నట్టయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతాయి. అట్లాగే వృషభ రాశి చూసుకున్నట్టయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ రాశిలో ఉన్నాయి. ఈ రాశికి ఇప్పుడు 12వ స్థానమైనటువంటి మేషంలో గురుడు ఉన్నాడు. మే 1వ తేదీ నుంచి సంవత్సర కాలం అంతా కూడా గురుడు జన్మరాశిలో ఉంటాడు. అట్లాగే రాహు ఏకాదశిలో ఉన్నాడు. శని వచ్చేసరికి 10వ స్థానంలో ఉన్నాడు. ఒక జన్మగురుడు తప్ప శని రాహులు ఇద్దరు కూడా అనుకూలమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. మంచి ప్లానెటరీ అనుకూలంగా ఉంటుంది. జన్మగురుడు ఉంటాడు కాబట్టి కొంచెం చికాకులు, అనుకున్న పనులు అవ్వకపోవటం, ఔషధ సేవనం ఉంటుంది. అయినప్పటికీ కూడా అనుకున్న పనులు సకాలంలో అవ్వటంలో భాగస్వామ్యం ముఖ్యంగా రాహు వహిస్తారు కాబట్టి రాహు అనుకూలమైనటువంటి స్థితి. అట్లాగే మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని కుంభంలో ఉండటం వల్ల 10వ స్థానం అవడం వల్ల అనుకూలంగానే ఉంటుంది. అట్లాగే ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంటుంది. అట్లాగే ఈ రాశివారు కనుక బృహస్పతి అనుగ్రహం కోసం అవకాశం ఉంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లేదంటే ప్రతి సోమవారం లేదా నెలకు ఒకసారి ఏకవారాభిషేకమైన శివాలయంలో చేయించుకుంటే బృహస్పతి యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే మిథున రాశి వాళ్ళు మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్ళకి మే 1వ తేదీ వరకు గురుడు ఏకాదశంలో, రాహు దశమంలో, శని నవమంలో ఉన్నాడు. చాలా అనుకూలమైనటువంటి ప్లానెటరీ, చాలా అభివృద్ధికరంగా ఉంది పోయిన సంవత్సరం అంతా కూడా. అయితే ఈ సంవత్సరం మే 1వ తేదీ నుంచి గురుడు వ్యయంలో ఉండటం వల్ల కొంచెం అధిక ఖర్చులు ఉంటాయి. భాగ్యంలో ఉన్నటువంటి శని ఏకాదశాన్ని చూడటం వల్ల ఆర్థికమైన లాభాలు ఉంటాయి. అయితే రాహు 10వ స్థానంలో ఉండటం, కేతువు 4థంలో ఉండటం వల్ల కుటుంబంలో కొంచెం చికాకులు ఉంటాయి. అట్లాగే గృహ మార్పులు, వాహన మార్పులు కూడా ఉంటాయి. కొంచెం ఔషధ సేవన ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా శివాలయ దర్శనం, అట్లా రాహు కేతువులకి పూజలు, జపాలు, హోమాలు చేయించుకుంటే చాలా మంచిది. దాంతోపాటు బృహస్పతికి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఆదాయం చూసేసరికి 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. ఇకపోతే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఇవి కర్కాటక రాశిలో ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి 2025 ఆగస్టు వరకు 8వ స్థానంలో శని సంచారం, 9వ స్థానంలో రాహు, ఇప్పుడు 9వ స్థానంలో గురుడు ఉన్నాడు. ఈ గురుడు రేపు మే 1వ తేదీన 10వ స్థానంలోకి వస్తున్నాడు. గురు రాహులు ఇద్దరూ మంచి అనుకూలమైన స్థితిలో ఉన్నారు. 8వ స్థానంలో శని ఉండడం వల్ల వాహన ప్రమాదాలు, అనుకోని సంఘటనలు, దూర ప్రయాణాలు, అధిక ఖర్చులు, మానసిక ఆందోళన, అట్లాగే రుణాలు చేయవలసి రావటం,
ఈ అష్టమ శని కొంచెం అపమృత్యు దోషాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే శనికి ముఖ్యంగా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా శనికి జపం, తర్పణం, హోమం సంపూర్ణంగా చేయించుకున్నట్టయితే శనీశ్వరుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అట్లాగే ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఇకపోతే సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిపి సింహరాశిలో ఉంటాయి. ఈ సింహరాశి వారికి గోచారరీత్యా శని 7వ స్థానం, రాహు 8వ స్థానం, గురుడు 9వ స్థానంలో ఉన్నారు. ఈ 2 గ్రహాలు అట్లా ఉండగా గురుడు మాత్రం రేపు మే 1వ తేదీ నుంచి 10వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి వృత్తి స్థానంలో గురుడు ఉండడం అన్ని రకాలుగా శుభం. గృహంలో చేర్పులు మార్పులు, శుభకార్యాలు, బంధుమిత్రులు రాకపోకలు, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అయితే 7వ స్థానంలో ఉన్నటువంటి శని కొంచెం భార్యకి అనారోగ్యం సూచించేటటువంటి వాతావరణం. అట్లాగే అనుకున్న పనులు కొంచెం సమయానికి లేట్ అయినా పనులు అవుతాయి, కానీ కొంచెం మందకొడిగా ఉంటుంది. అట్లాగే ఆరోగ్య విషయంలో 1-2 సార్లు చూసి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాతావరణం ఉంది. అట్లాగే ఈ రాశి వారికి అవకాశం కలిగినప్పుడల్లా శని రాహువులకి శాంతి చేయించుకోవచ్చు, లేదంటే అభిషేకాలు, లేదంటే దానాలు వగైరా చేయించుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది, చాలా కలిసి వస్తుంది. అట్లాగే ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంది. కాబట్టి కొంచెం అన్ని రకాలుగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయవలసినటువంటి వాతావరణం ఉంది. అట్లాగే ఇకపోతే కన్యారాశి. ఈ కన్యారాశికి ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు ఈ కన్యారాశిలో ఉన్నాయి. ఈ కన్యారాశికి గోచారరీత్యా ప్రస్తుతం 8వ గురుడు, 7వ రాహు, 6వ శని అనుకూలంగా ఉన్నాయి. అయితే ఒక 8వ గురుడు మాత్రమే కొంచెం అనుకూలంగా లేనటువంటి వాతావరణం. రేపు మే 1వ తేదీ నుంచి గురుడు 9వ స్థానంలోకి వెళ్తే చాలా బాగుంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా శని గురువులు చాలా బలీయంగా ఉంటారు రేపు మే 1వ తేదీ నుంచి. రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు ఉంటాయి, కొంచెం మానసికమైన చికాకు, అధిక ఖర్చులు, బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి. రాహు కాబట్టి నదీ స్నానం చేయించేటువంటి అవకాశం ఉంటుంది, తీర్థయాత్ర వగైరా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో మేన్ రాహు కాబట్టి కొంచెం తీర్థయాత్రలు అటువంటివి చేయించేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా స్థిరంగా బాగానే ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంటుంది. కాబట్టి ఆర్థికమైన స్థితిగతులు అన్నీ కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటాయి, ఇబ్బంది పడాల్సిన బాధ లేదు. పోతే తులారాశి. ఈ తులారాశి వారికి చిత్ర 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి తులారాశిలో ఉండేటువంటి వాతావరణం. అట్లాగే ఈ తులారాశికి ఇప్పుడు 7వ గురుడు, 6వ ఇంట్లో శని, 7వ గురుడు, 5వ ఇంట్లో శని, 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. కాబట్టి ఇది ఒక మంచి ప్లానెటరీ. అయితే రేపు మే 1వ తేదీ నుంచి గురుడు 8వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. 8వ స్థాన గురుడు కష్టాలు తెస్తాడు, అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. కాబట్టి కొంచెం గురుడు విషయంలో జాగ్రత్త ఉండి ఆలోచించి చేసుకుని ప్రయాణాలు చేయటం, ఖర్చులు పెట్టుకోవడం అటువంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. శని రాహులు అనుకూలమైన స్థితిలో ఉన్నారు కాబట్టి గురుడు యొక్క ప్రభావం తక్కువగానే ఉంటుంది, అయినప్పటికీ జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అట్లాగే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం అంతా కూడా శివాలయ దర్శనం, అభిషేకాలు, అట్లాగే గురుడికి జపతర్పణ దాన హోమాలు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, అది ఒకటి చేయించుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు రాబోయే రోజున కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి ఇప్పుడు గోచారం చాలా అనుకూలమైన స్థితిలో ఉంది. 6వ ఇంట్లో గురుడు, 5వ ఇంట్లో రాహు, అర్ధాష్టమ శని. గురు రాహువుల కన్నా కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే రేపు మే 1వ తేదీ నుంచి గురుడు 7వ స్థానంలోకి రావడం వలన అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గినప్పటికీ కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంటుంది.
అట్లాగే పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల సంతానపరమైనటువంటి సమస్యలు, అర్ధాష్టమ శని అవ్వటం వలన వాహన గృహ సంబంధమైనటువంటి చేర్పులు మార్పులు, భార్యకి కొంచెం అనారోగ్యం చేసేటువంటి వాతావరణం, ఔషధ సేవనం, దూర ప్రయాణాలు చేసి రావడం జరుగుతుంది. అట్లాగే పంచమ స్థానంలో మీనరాహు ఉండటం వల్ల గంగాస్థాన ఫలం లభేత్ అన్నారు. గంగాస్థానం యొక్క ఫలితం లభిస్తుంది. కాబట్టి ఖర్చులు ఆచితూచి అడుగు వేయటం, అట్లాగే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది ఈ సంవత్సరం. కాబట్టి ఒకసారి చూసుకుని వచ్చేటువంటి ఖర్చులు అవి చూసుకుని జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. అట్లాగే శనికి అవకాశం ఉన్నప్పుడల్లా శనివారం తైలాభిషేకం, నువ్వులు దానం ఇవ్వటం, అట్లాగే శనికి హోమాలు జపాలు తర్పణాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి ఈ ధనుసు రాశిలో ఉంటాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి తృతీయంలో శని, చతుర్థ రాహు, పంచమ గురుడు చాలా అద్భుతమైనటువంటి ప్లానెట్ ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏ విధమైనటువంటి చికాకులు కూడా లేవు. ఆర్థిక స్థితి బాగుంటుంది. అట్లాగే గురుడు 6వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల మే 1వ తేదీ నుంచి గృహంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులు రాకపోకలు, దూర ప్రయాణాలు, ఆర్థికమైనటువంటి స్థితిగతులు చాలా బాగుంటాయి. అయినప్పటికీ చతుర్థ రాహు వలన కొంత నష్టం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం చేయించడం, నువ్వులు చిమిలి కనుక పెట్టినట్టయితే చాలా విశేషంగా ఉంటుంది. అట్లాగే ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది. చాలా మంచి విశేషమైనటువంటి స్థితిలోనే ఉంది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి. ఇకపోతే మకర రాశి. ఈ మకర రాశి వారికి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కలిపి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఇంకా ఏలినాటి నడుస్తోంది. ఇది 2025 ఆగస్టు వరకు ఉంటుంది. అట్లాగే తృతీయంలో రాహు, ద్వితీయంలో శని, చతుర్థంలో గురుడు ఉండటం వల్ల ఈ 3 గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేవు. ఒక రాహు మాత్రమే స్వల్పంగా అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు 2 కూడా, మేజర్ గ్రహాలు 2 కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్థికమైనటువంటి స్థితి, కాళ్ళకు సంబంధించిన అనారోగ్యము, ఔషధ సేవనము, మానసిక ఆందోళన, అధిక ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే గురుడు మే 1న బారితే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కొంచెం ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అట్లాగే గురుడికి, శనికి, రాహుకి కూడా మంచి ప్లానెట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే ఆదాయం 14, వ్యయం 14 వచ్చేదానికి సరిపోయేది, ఖర్చు పెట్టేదానికి బ్యాలెన్స్. రాజ్యపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. కంగారు పడాల్సినటువంటి పని లేదు. అవకాశం ఉన్నప్పుడు నవగ్రహాలు దర్శనం చేసుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. అట్లాగే వినాయకుని యొక్క అనుగ్రహం ఉంటే కనుక చాలా బాగుంటుంది. బృహస్పతికి అదొకటి చేసుకోవచ్చు. ఇకపోతే కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన స్థితి లేదు అనే చెప్పాలి. ఎందుకంటే గోచారంలో జన్మశని, ద్వితీయంలో రాహు, తృతీయంలో గురుడు. రేపు మే 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుఖంగా ఉన్నటువంటి గురుడు కూడా, శుభాన్ని ఇస్తున్నటువంటి గురుడు కూడా రేపు మే 1వ తేదీ నుంచి అర్ధాష్టమ గురుడుగా మారుతున్నాడు. కాబట్టి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి కొంచెం కఠినంగానే ఉంటాయి. కాబట్టి ఆర్థిక, ఆరోగ్య, గృహ, వాస్తు, భూ, రుణ, ధన సంబంధమైనటువంటి విషయాల్లో అన్నిట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఇంట్లో గృహం యొక్క ఇల్లాల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టే కనుక ఈ సంవత్సర కాలం గడిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అది విషయం. పోతే మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిపి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పటి వరకు గురుడు అనుకూలంగా ఉన్నాడు. జన్మ రాహు, వ్యయ శని ఈ 2 గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి కొంచెం ఆర్థిక, ఆరోగ్య, విద్య, గృహ, వాహన విషయాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. గురుడు రేపు మే 1వ తేదీన మారితే ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అద్భుతంగా ఉంటుంది తృతీయంలో గురుడు. అట్లాగే శని కూడా వ్యయంలో ఉండటం వల్ల
వ్యయంలో ఉండి ధనస్థానాన్ని చూడటం వల్ల రుణాలు చేయవలసి రావాల్సి ఉంటుంది, అధిక ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త, ముఖ్యంగా పాదాలకు సంబంధించి మోకాళ్ళ కింది భాగం అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఇద్దరు కూడా మోకాళ్ళ కింది భాగం అంతా కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, మంగళవారం క్షీరాభిషేకం చేయించుకోవటం, అట్లాగే శనివారం శివాలయానికి వెళ్ళటం, శివుడికి అభిషేకం, శనికి తైలాభిషేకం, నువ్వులు దానం ఇచ్చుకోవడం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీనరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు మీరు ఎంత శాంతులు చేసుకోగలిగితే శనికి కానీ రాహువు కానీ అంత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తారు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా శని రాహు గురువుల యొక్క ఫలితాలని, శుభ ఫలితాలను అనుభవిస్తూ ఈ రాబోయేటటువంటి 2024-25 క్రోధినామ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మనమంతా కూడా ఈ రాబోయేటటువంటి ఉగాదిని గ్రాండ్గా చేసుకుందాం. ఇంట్లో పూజలు పునస్కారాలన్నీ కూడా ఉగాది పర్వదిని ఎట్లా చేసుకోవాలి ఏమిటనేది విషయం మళ్ళీ రేపు ఆడియోలో చెప్తాను. ఈ విషయం ముఖ్యంగా మనం ఈ 12 రాసుల యొక్క ఆదాయ వ్యయాలు అవన్నీ కూడా 10 మందికి తెలిసేటట్టుగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి విషయం, 10 మందికి తెలుస్తుంది. హరి ఓం తత్సత్.